స్వతంత్ర ఫోకస్. నేను శివాని. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లైంది. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ మొత్తం 21 నెలల పాటు కొనసాగింది. ఎమర్జెన్సీలో దేశంలో జరిగినవన్నీ దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ ప్రాంతంలో పేదల ఇండ్లను బుల్డోజర్ పెట్టి మరీ అధికారులు కూల్చివేశారు. పౌర హక్కుల ఊసే లేకుండా పోయింది. కాగా ఎమర్జెన్సీ తర్వాత భారత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. 1977లో కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొంతకాలానికే జనతా ప్రయోగం ఫెయిల్ అయింది. ఈ అంశంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించింది అప్పటి ఇందిరా ప్రభుత్వం. ఇందిరాకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎమర్జెన్సీ విధించడానికి ప్రధాన కారణమైంది. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రాజకీయవేత్తలను, ప్రజాస్వామ్యవాదులను నిర్బంధించింది. ఆఖరికి సాహితీవేత్తలను కూడా అరెస్టు చేశారు. ఎమర్జెన్సీలో పౌర హక్కులు ఊసే లేకుండా పోయింది. చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచింది ఇందిరా సర్కార్. ఆధునిక భారతదేశ చరిత్రలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. మొత్తం 21 నెలల పాటు మన దేశంలో అత్యయిక స్థితి అమలైంది. అత్యయిక స్థితిని ఒక రాజకీయ నిర్బంధ కాలంగా చెప్పుకోవచ్చు. భారత రాజకీయ ముఖచిత్రంపై ఎమర్జెన్సీ పెను ప్రభావాన్ని చూపించింది. భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని పూర్తిగా పట్టాలు తప్పించడానికి జరిగిన ప్రయత్నమే అత్యయిక పరిస్థితి విధించడం. ఎమర్జెన్సీలో ఎవరికీ హక్కులు లేకుండా పోయాయి. 100% హక్కుల అణచివేత జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ దారితీయడానికి అనేక సంఘటనలు కారణమయ్యాయి. ఇందులో మొదటిది గుజరాత్లో నవనిర్మాణ ఉద్యమం. రెండోది అప్పటి బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ఛాత్ర సంఘర్ష సమితి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఈ ఆందోళనకు సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మద్దతివ్వడం విశేషం. ఆ తర్వాతి కాలంలో సంభవించిన ఒక ముఖ్య సంఘటన దేశంలో అత్యయిక స్థితి విధించడానికి కారణమైంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఇవి ఆరోపణలతోనే ఆగలేదు. ఇందుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లబోదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పు ఇచ్చారు. స్వతంత్ర భారతదేశంలో వెలువడిన చారిత్రాత్మక తీర్పుల్లో ఈ తీర్పు ఒకటిగా నిలిచిపోయింది. దీంతో ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వం కోల్పోయినట్లయింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దేశమంతా దుమారం రేపింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ 1975 జూన్ 25న అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించారు. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇందిరకిచ్చింది సుప్రీంకోర్టు. ఈ అప్పీల్ పరిష్కారం అయ్యేంత వరకు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ కొనసాగవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా తన ప్రధాని పదవికే ముప్పు వస్తుందని భావించిన ఇందిరాగాంధీ వెంటనే అప్రమత్తమయ్యారు. గతంలో ఎన్నడూ తీసుకొని ఒక దారుణ నిర్ణయాన్ని ఆమె తీసుకున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352(1) ఉపయోగించుకొని 1975 జూన్ 25 రాత్రి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జారీ చేసిన ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు.
ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నిరంకుశత్వం రాజ్యం ఏలింది. రాజకీయ పార్టీలకు హక్కులు లేకుండా పోయాయి. ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన అనేక మంది రాజకీయ నాయకులను రాత్రికి రాత్రి నిర్బంధించారు, జైళ్లకు పంపారు. జైళ్లన్నీ కాంగ్రెసేతర రాజకీయ నాయకులతో నిండిపోయాయి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ను కూడా జైలుకు పంపింది ఇందిర ప్రభుత్వం. కాంగ్రెసేతర రాజకీయ నాయకులనే కాదు, ప్రజాస్వామిక హక్కుల కోసం గళమెత్తే సాహితీవేత్తలను కూడా ఇందిర ప్రభుత్వం వదల్లేదు. తమ సాహిత్యం ద్వారా సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనే సాకుతో రాచకొండ విశ్వనాథ శాస్త్రి సహా అనేక మంది సాహితీవేత్తలను ఇందిర ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యం మంటగలిసింది. పౌర హక్కులన్న ఊసే లేకుండా పోయాయి. చట్టబద్ధ పాలన అనేది కనుమరుగైంది. ఎటు చూసినా ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు, న్యాయ ప్రక్రియ ఉల్లంఘనలతో రూల్ ఆఫ్ లాకు తూట్లు పొడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేకుండా పోయింది. పత్రికలపై ఇందిర ప్రభుత్వం సెన్సార్షిప్ విధించింది. ఈ సెన్సార్షిప్ను పత్రికలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే అత్యయిక పరిస్థితి అమల్లో ఉండడంతో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి పత్రికలది. ఈ నేపథ్యంలో ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ జూన్ 28 ఢిల్లీ ఎడిషన్ సంపాదకీయాన్ని ఖాళీగా ఉంచారు. తాజాగా లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఒక మచ్చ అని ఆయన పేర్కొన్నారు. 50 ఏళ్ల కిందటి పొరపాటు మరోసారి పునరావృతం కారాదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 25 जून न भूलने वाला दिवस है। कल 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था, उसके 50 वर्ष हो रहे हैं। भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था। రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుకు సాగుదామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏది ఏమైనా ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఎప్పటికీ ఒక చీకటి అధ్యాయమే.